లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. 51వ పేజీ నెంబర్ అండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలు ప్రియులరా, దేవుని వాక్యము లేదా క్రిస్మస్ సీజన్లో ప్రతి చోట చెప్పబడుతున్నటువంటి దైవికమైన సందేశము, ప్రతి చోట ప్రతి సంఘాల్లో ప్రపంచం యొక్క నలుమూలల, ఇటు తూర్పు అటు పడమట ఇటు ఉత్తర అటు దక్షిణ నలుమూలల్లో కూడా ప్రకటించబడుతున్నటువంటి దేవుని వాక్యము ఈ క్రిస్మస్ సందేశం. దేవుని స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పుట్టుక ఒక ఆశ్చర్యకరమైనది. యేసు ప్రభు యొక్క రాకడ ఒక ఆశ్చర్యకరమైనది. యేసు ప్రభు యొక్క జీవిత విధానము ఆశ్చర్యకరమైనది. ఏ మనుషుడు కూడా జీవించలేనంత ప్రత్యేకమైన, ఏ నరమాత్రుడు కూడా నడవలేనటువంటి మార్గములో నడిచినటువంటి ఒకే ఒక ఆయన నజరేయుడనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనలాగా నడిచిన వ్యక్తి సృష్టిలోనే లేరు. ఆయన ముందు పాపమున్న, ఆయన భుజము మీద రాజ్యభారమున్న, పాపానికి తలవగ్గలేదు. దేవుని రాజ్య స్థాపనలో ఆయన అలసిపోక ఆ భుజ స్కంధాల మీద దేవుని రాజ్యభారాన్ని మోసినటువంటి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి, తండ్రి ఉద్దేశానికే ప్రథమ స్థానం ఇచ్చినటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని మాట లేదా తండ్రి అయిన దేవుని మాట తన సొంత ఉద్దేశము కంటే, సొంత నిర్ణయము కంటే తండ్రి అయిన దేవుని ఉద్దేశమే గొప్పదనుకొని భావించి తనను తాను అప్పగించుకున్నటువంటి కుమారుని స్థానములు ఉన్నటువంటి క్రీస్తు యేసు ప్రభువారు. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. అద్భుతమైనటువంటి ఒక మాటను చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రియులారా, 2వ అధ్యాయం 6వ వచనం. వారు అక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయనను తీసుకెళ్లి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ప్రియులారా, సత్రములో స్థలము లేదు. ఈ భూమిని సృష్టించిన వాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, సముద్ర జలరాశులను సృష్టించిన వాడు, నిర్మించిన వాడు, ఈ భూమి రవ్వంత కూడా సృష్టించబడక ముందుగా ఉన్నవాడు, ఆది అంతమైన వాడు, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠముగా కలిగినటువంటి ఆయనట భూమి మీదకి నరవతారుడుగా వచ్చి శిశువుగా జన్మించిన ఆ యొక్క పసికందుగా ఉన్నటువంటి సృష్టికర్త అయిన ప్రభువుకి ఎక్కడ స్థలము లేదు. ఎక్కడ స్థలము లేదు. సత్రములో భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఈ సముద్ర జలరాశులైనవి, పర్వత శ్రేణులైనవి, ఈ భూమి మీద కలిగిన ప్రతి మనిషి కూడా ఆయన వలనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటాయి చూడండి. కలిగినదేదియో ఆయన లేకుండగా కలుగలేదు. కలిగినదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహించట్లేదు.
ఆయన చీకటిలో సంచరిస్తున్నాడు. ఆయన వెలుగైన క్రీస్తు చీకటిలో సంచరిస్తుంటే చీకటి కలిగిన ప్రజలు, చీకటి స్వభావం కలిగిన ప్రజలు, చీకటిని ప్రేమిస్తున్న ప్రజలు, చీకటిలో జీవిస్తున్న ప్రజలు ఆశ్చర్యకరమైన ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు. దానిని లోపలికి లేదా తమ హృదయాల్లోనికి, తమ బ్రతుకులలోనికి ఆ వెలుగును రానియట్లేదు. వెలుగు సంబంధులుగా ఉండవలసి వస్తుందని చీకటి ఎప్పుడు కూడా వెలుగును ద్వేషిస్తూనే ఉంటుంది. చీకటికి వెలుగు కట పొత్తు ఉండదు. ఆ వెలుగు చీకటిలోనికి రావాలనుకుంటుంది, కానీ చీకటి ఏం చేస్తుందంటే దానిని గ్రహించట్లేదు, రానియట్లేదు అని ఉద్దేశము. చీకటితో నింపబడిన లోకములో యేసు ప్రభు రావాలని ఇష్టపడ్డాడు, మానవ శరీరాన్ని దాల్చి వచ్చాడు. కానీ చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, అనగా లోక సంబంధం చీకటి కాదు, రేయి పగలు ఆ చీకటి కాదు, లోక సంబంధంగా అంటే ప్రకృతి సంబంధమైన చీకటి వెలుగులు కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి ఏంటంటే చీకటిలో ఉన్నవారు అంటే పాపములో ఉన్నవారు, లోకమనే పాపములో మునిగి తేలుతున్నవారు ఆ వెలుగుని గ్రహించట్లేదు, ఆ వెలుగుని లోనికి రానియట్లేదు. ఆ వెలుగు వస్తే చీకటిలో నుంచి మనుషులు బయటికి రావాలని, చీకటిలో ఉండడానికి మనుషులు ఇష్టపడిన వారే ఆ వెలుగును తమ హృదయాల్లోనికి రానియట్లేదు. చీకటట వెలుగుని తిరస్కరిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ప్రభు రావాలని ఆశపడ్డాడు. ఆయన వచ్చాడు, ఆయన మానవ శరీరాన్ని దాల్చి వచ్చాడు. కానీ మనుషులు క్రియలు చెడ్డవైనందువలన వారు దానిని తమ హృదయంలోనికి రానియట్లేదు. వింటున్నారు? అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే వెలిగిస్తున్న క్యాండిల్స్ కాదండి, ఆ వెలుగు కాదండి. మనం ఏం చూపిస్తున్నామంటే క్రిస్మస్లో, ఆ క్రిస్మస్ సందర్భంగా క్యాండిల్ వెలిగిస్తున్నామంటే అర్థం ఏంటంటే మా ప్రభువు వెలుగై ఉన్నాడు, ఈ వెలుగులోనికి మీరు రండి, ఈ వెలుగులో మేము ఉన్నాము, ఈ వెలుగులోనికి మీరు రండి, ఈ వెలుగుని మీరు స్వీకరించండి అని మనం చెప్పడం. అందుకే క్రిస్మస్ చేయాలా. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామంటే, ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో ఎందుకు చేస్తున్నామంటే మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని, ప్రజలు దాన్ని గ్రహించట్లేదని, ప్రజలకు దానికి అర్థం కావట్లేదని, చీకటిలో మగ్గిపోతున్న ప్రజలు వెలుగులోనికి తీసుకొని రావాలని ఆయన వాక్యమైనటువంటి ఆ వెలుగును ప్రకటిస్తుంటుండగా, దేవుని కృప ఉన్నవారు, దేవుడి దయ ఎవరి మీద ఉందో వారు ఆ వెలుగును గ్రహిస్తారని ఆ వెలుగును ప్రకటించడం కొరకే మనము క్రిస్మస్ని చేస్తూ ఉన్నాం. దీనిలో నీవు పాలిభాగస్తుడివై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని వాక్యము ప్రకటించబడాలి, అది క్రిస్మస్. దేవుని వాక్యం అనగా ఈ వెలుగు కొరకు సాక్ష్యం చెప్పాలి, అదే క్రిస్మస్. స్టార్ అనగా ఆ యొక్క వెలుతురు మండుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటంటే చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగును పరిచయం చేయటం. మనమే చీకట్లో ఉండి, మనమే లోకాశల్లో ఉండి, మనమే తప్పు తడకల్లో ఉంటూ, మనమే దేవునికి దూరంగా ఉంటూ, మనమే దేవుడు అంటే ఇష్టపడక, దేవుని పని అంటే ఇష్టపడక, దేవుని యొక్క మాటలంటే ఇష్టపడక, మనకే దేవుడి పట్ల ఆసక్తి లేకుండా ఉంటే నువ్వు నేనేం క్రిస్మస్ చేస్తాం? నీలో నాలో ఆసక్తి ఉండి, నీలో నాలో దేవుని యొక్క భారం, ఆ యొక్క మాటలు ఉంటే ఈ మాటలు ప్రకటించాలి, ఇది నా బాధ్యతని గ్రహిస్తావు. పక్క నుంచి వెళ్ళిపో. కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటారు, నాది కాదులే అనుకొని. వీటిని ఏంటంటారు? ఈ మొక్కల్ని నాది కాదు అనుకుని పక్క నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఏమంటారు? నాది కాదు దేవుడి పని, నా పనే నాది. కొంతమంది అట ఒక మాట రాస్తాడు పౌలు గారు, ఎంత అద్భుతంగా దేవుడు ఆయనకి ఎంతటి జ్ఞానం ఇచ్చాడో చూడండి. ఎంత అద్భుతమైన మాట రాశాడంటే నాకు ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 చదవండి త్వరగా. వారి కడుపే వారి, చెప్పండి వాళ్ళ దేవుడు ఎవరో? హలో, వాళ్ళ దేవుడు ఎవరో చెప్పండి? వాళ్ళ దేవుడు ఎవరో?
బాబా ఏమా చెప్పట్లేదు, చెప్పండి. వాళ్ళ దేవుడు ఎవరు? యేసుబాబు దేవుడు అంటే సువార్త ప్రకటిస్తూ, యేసుబాబు దేవుడు అంటే క్రిస్మస్ చేస్తూ, యేసు ప్రభు దేవుడు అనుకుంటే ఆయనను ప్రకటించకుండా నువ్వు ఉండలేవు, ఆయన పని చేయకుండా నిద్ర రాదు, ప్రార్థించకుండా నువ్వు భోజనం చేయవు, వాక్యం చదవకుండా నువ్వు బయటికి వెళ్ళవు. దేవుడు అనుకుంటే, ఏ దేవుడు? యేసు ప్రభు దేవుడు అనుకుంటే రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తావు, పగలు ధ్యానిస్తావు, రాత్రి ప్రార్థిస్తావు, పగలు ప్రార్థన చేస్తావు, రాత్రి సువార్త ప్రకటిస్తావు, పగలు సువార్త, వీలైనంత వరకు దేవుని పని చేస్తావు. దేవుని పనిని పక్కన పెట్టి ఏటట దేవుని పని పక్కన పెట్టి వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గు పడవలసిన సంగతి అందు అతిశయ పడుచున్నారు. చెప్పండి, అందరూ చెప్పండి వాక్యము. వారు నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు, వారు సిగ్గుపడవలసిన సంగతి యందు ఆగండి. సిగ్గుపడవలసిన దానికి బదులుగట అతిశయపడుతున్నారట. పక్క నుంచి తలదించుకొని పోతూ ఏటి అక్కడ దేవుని పని చేయబడుతుందని, ఏటండి దేవుని పని చేయబడుతుందని పక్క నుంచి వెళ్ళిపోతూ, మేము ఎలాగ వెళ్ళిపోయాం చూసావా, మేము ఎలా చేయలేదు చూసావా, మేము చేయట్లేదు కనుక నువ్వు కూడా చెయ్యకు, సిగ్గుపడాలా. ఏంటి సిగ్గు శర్మ అనే మాట అంటే ఏమనిపిస్తుంది? నీకు సిగ్గులేదు అన్నాను అనుకో, నేను నా మీద పగ వస్తుందా, కోపం వస్తుందా, రాదా? చెప్పనేమర్రా బాబు. కొంతమంది ఉన్నారు సిగ్గుపడాలా, దానికి బదులట అతిశయపడుతున్నారు. వారి కడుపే వారి దేవుడు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు వారికి దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటారు, కానీ బ్రతుకంతా పొట్ట కోసమే బ్రతుకుతున్నారు. కనీసం ఈ సీజన్లో, కనీసము ఈ సందర్భంలోనైనా సిలువను గుర్చిన వార్త ప్రకటించడానికి ముందుకి రండి. దేవుని గుర్చిన మాటలు ప్రకటించడానికి ఒక అడుగు ముందుకు రండి, ముందుకు వెయ్యండి. క్రీస్తును ప్రకటించిన వారు, దేవుని పనిని చేసేవారు నిశ్చయముగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను పిల్లరా? నా ప్రభు ఉండడానికట సత్రములో స్థలము లేనందున ఆయన తీసుకొని వెళ్ళి పశువుల శాలలో పరుండబెట్టారు. ఆయనకి స్థలము లేదు. చూడండి, త్వరగా 2 సందర్భాలు చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి, శిశువుగా ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు తొట్టిలో పండుకొని ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు? తొట్టిలో పడుకున్నాడు. ఏ తొట్టమ్మా? పశువుల. ఏ తొట్టి అది? పశువుల. ఏ తొట్టి? మీ పిల్లల్ని ఏ తొట్లో పడుకోబెట్టారు? మా పిల్లలు ఏ తొట్లో పడుకోబెట్టాం? మనము పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద ఇల్లులు, ఇంట్లో పడుకోబెట్టినా మా ప్రసవ దినాలు నిండినాక ప్రసవించిన బిడ్డలకి చాలా మనము చక్కగా చూసాము. కానీ నా ప్రభు యొక్క జనన విధానము రిక్తుని స్థానములో కలిగినది అని అంటున్నాడు ఆయన. పశువుల శాలలో స్థలము లేనందున పశువుల శాలలోనికి తీసుకుని వచ్చారు ఆయనని, సత్రములో స్థలము లేనందున. చదువమ్మా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 22:11 వచనం. లూకా సువార్త 22:11 వచనం. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. చాలు ప్రియులరా, యేసు ప్రభు అన్నారు, ఇదిగో పస్కా పండుగ సమీపించింది, మనం పస్కాను భుజిద్దాము అని చెప్పి యేసు ప్రభే శిష్యులతో అన్నారు. ప్రభా, మరి పస్కాని భుజించడానికి మనకి స్థలము లేదు కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, మీరు ఒక గ్రామంలోనికి వెళ్ళండి. 8వ వచనం.
యేసు పేతురుని యోహాను చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు మేమెక్కడ సిద్ధపరచకూర్చున్నానని ఆయనని అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. చాలు. యేసు ప్రభు పేతురు యోహాను పిలిచి, నాయనలారా మనము పస్కాను భుజించాలి, మేడగది చూడండి, ఒక స్థలం చూడండి అన్నారు. అయ్యా మనకి స్థలం ఎవరిస్తారు, మనకి మేడగది ఎవరిస్తారు అని అడిగినప్పుడు, మీరు ఎదురుగా కనబడుతున్న ఊర్లోకి వెళ్తే ఒక ఆయన నీళ్ళ కుండి మోసుకొని వెళ్తుంటాడు, నీళ్ళ కుండి మోసుకొని వెళ్తుంటాడు. ఆ వ్యక్తి ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి, బోధకుడును శిష్యులమైన మేమును కలిసి ఈ మేడ గదిలో పస్కాని భుజించాలని మీరు అడగండి, ఆయన మీకు ఒక గదిని చూపిస్తాడు. ఆ గదిలో, ఆ మేడ గదిలో మనము పస్కాని భుజిద్దామని ప్రభు చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఆ మేడ గది యేసు ప్రభు బంధువుల గది కాదు. ఆ మేడగది యేసు ప్రభు సొంతంగా కట్టించుకున్న మేడగది కాదు. ఆ మేడగది తన స్నేహితులది కాదు. యేసు ప్రభుకి అనిపించింది, ఒక మేడగది కనబడింది, అనిపించింది, ఆయనకి కనబడింది. ఆత్మలో ఆయన ఏం చేశాడు, శిష్యులు పంపించి ఆ మేడగదిని సిద్ధపరిచారు. ఆ మేడగది ఆయనదు కాదు. ఆ మేడగది నిండుగా సామాగ్రి ఉందంట. ఆ మేడగదుల సామాన్లన్నీ తీసి యేసు ప్రభు పస్కాను ఆచరించడానికి ఆ మేడగదిని సిద్ధపరిచి శిష్యులు ఆయనకు ఇచ్చారు. ఆ రాత్రి ఆయన ఆ మేడగదిలో ఆయన పస్కాని ఆచరించాడు. పస్కాని ఆచరించి పస్కా క్రమాన్ని వినండి జాగ్రత్తగా. ఆయన పస్కాని ఆచరించి పస్కా అనబడుతున్న ఆ బలి పశువు క్రమాన్ని, ఏటేటా పస్కా పండుగ ఆచరించాల్సిన ఆ క్రమాన్ని, అనగా పాత నిబంధనలో ఉన్న ఆచారాలు పండుగలను కొట్టివేయాలని, ప్రజలు దానిని చెయ్యలేరని ప్రభు ఏం చేశాడంటే, ఆ పస్కా పశువు స్థానములో ప్రభువే పస్కా పశువుగా నిలబడి, పస్కా పశువుకు బదులుగా యేసు ప్రభువారు పస్కా వలె బలి యజ్ఞమైనాడు, బలి పశువుగా నిలబడినాడు. మనుషులందరి పాపము ఆ యొక్క బలి పశువు మీద పడింది. ఆయన మనందరి కొరకు బలి అయినాడు. రెండవ సందర్భం ఏంటంటే మేడగది సందర్భము. ఆ మేడగది యేసు ప్రభువారి సొంత గది కాదు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, జాగ్రత్త. ఆయన పుట్టినప్పుడు సత్రములో స్థలము లేదు, పశువుల శాలలో కూడా స్థలము లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ పశువుల ఆ తొట్టి లేదా ఆ స్థలము ఎంతటి దుర్గంధాన్ని, ఎంతటి దుర్వాసన వస్తుందంటే, మనము కనీసం ఒక్క నిమిషము ఆ పశువుల శాలలో ఉండలేము. ఆకాశము సింహాసనముగా కలిగిన వాడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలని, నీకోసం నా కోసం బలి పశువు అవ్వాలని ఆ పశువుల తొట్టిలో, ఆ పశువుల శాలలో భరించలేని దుర్వాసన బాల్యము నుంచే భరిస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభువు. ఈ గొప్ప దేవుడి కోసము నువ్వు ప్రకటించకుండగా, ఈ గొప్ప దేవుని మాటలు ప్రకటించకుండగా నీ కడుపే నీ దేవుడు అనుకుంటూ ఎప్పుడు బ్రతికినా కడుపు కోసమే బ్రతుకుతారు. ఎంత తినినా దాని కొరకే 24 గంటలు ఆలోచన కలిగి ఉంటారు. వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతి యందు. దేవుని పని కంటే నీ ఉద్యోగం ఎక్కువ అనుకుంటావు. ఉద్యోగం దేనికి చేస్తావు? ఉద్యోగానికి వెళ్తే జీతం ఇస్తారు, జీతం ఇస్తే కడుపు నిండగా పోతుంటావు. అల్టిమేట్గా దాని అంతటి కారణం ఏంటంటే కడుపు. ఈ దేవుడికి మొదటి స్థానము, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడికి 2వ స్థానం. ఈ దేవుని బాగా క్షేమముగా, చక్కగా, చాలా డెలిషియస్గా, చాలా సొఫిస్టికేటెడ్గా, జాగ్రత్తగా చూసుకుంటావు. నీకోసం కల్వరి శిలువలో గాయపరచబడిన ప్రభు పని అంటే చేద్దాములేండి. అలిగినోళ్ళు కొంతమంది,
తిరగబడిన వాళ్ళు కొంతమంది, పక్క నుంచి పోయిన వాళ్ళు కొంతమంది, ఆలోచన చెప్పిన వాళ్ళు కొంతమంది, చేసిన వాళ్ళ మీద రాళ్ళు వేసిన వాళ్ళు కొంతమంది, చేసిన వాళ్ళు చెడగొట్టిన వాళ్ళు ఇంకా ఒక బ్యాచ్ ఉంది, రొడ్డ బ్యాచ్, చెత్త బ్యాచ్. చేసిన వాళ్ళు కూడా చెడగొడతారు. వీళ్ళు ఏమంటారండి? వీళ్ళందరిని ఏమంటారు? బైబిల్ 3 వారాలు బట్టి ఒక మాట చెప్తున్నాను. దానియేలు గ్రంథం 11:32 ఒక మాట ఉంది. తమ దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. భూమండలం మీద మన యాత్ర ముగించే లోపు దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు ఏదైనా నువ్వు చేయగలవా చేసావా అని అడిగితే తెల్లమొఖం వేస్తాం. ఇక్కడ తెల్లమొఖం, అక్కడ కూడా తెల్లమొఖమే. ప్రియులారా చూడండి, 2వ సందర్భం 3వ 19 లూకా సువార్త 19:31 19:31 చూడండి. 3వ సందర్భం 19. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. ఏటట? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ప్రభు అన్నాడు, ఇదిగో నేను యెరూషలేంకి వెళ్ళాలా, యెరూషలేంకి వెళ్ళి అక్కడ మట్ల ఆదివారాన్ని, ఆ యొక్క పండగను ఆచరించాలా, నేను వెళ్ళాలని చెప్పి నాకు వెళ్ళడానికి బండి లేదు. కనుక మీరు ఏం చేయాలంటే ఒక గ్రామానికి వెళ్ళండి. 29 వచ్చిన ఒలివుల కొండబడ దగ్గర ఉన్న బెత్సగే బేతన గ్రామమునకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటగా ఉన్న గ్రామమునకు వెళ్ళడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. ఎవరైనా దీన్ని ఎందుకు విప్పుతున్నాను అడిగితే ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి. అప్పుడు అతను దానిని పంపివేస్తాడు. పంపివేయబడిన గాడిద పిల్లని పట్టుకొని దగ్గరికి రండి అంటే ఆ గాడిద పిల్లని తీసుకొని శిష్యులిద్దరు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేం పురవీధుల్లో ఊరేగుతూ ఉంటుంటే ప్రజలు అన్నారు, హోసన్నా జయం 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 అని. ఆ శిలువ మరణానికి ముందటి కాలములో, తక్కువ సమయంలో ఆయన ఆ గాడిద మీద ఊరేగాడు. స్తోత్రం చెప్పండి. ఆ గాడిద ఆయనదా, సొంతదా? ఆ గాడిద ఆయన పెంచుకున్న గాడిద? ఆయన ఏమైనా కొన్నాడు? ఆయన అది రెంటెడ్ గాడిద. ఆ క్షణానికి, ఆ సందర్భానికి, ఆ సమయంలో కావలసినటువంటి గాడిదను దేవుడు గాడిదను వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు చెప్పరేమర్రా? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మనం నన్ను వాడుకోక ప్రభా, నేను ఆడబడిన ప్రభా, నేను రాను ప్రభా, నేను ACDCలోంచి నేను రాను ప్రభా, నేను వెళ్ళను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను చెయ్యను ప్రభా. గాడిదకున్న భాగ్యం కూడా మనలో కొంతమందికి లేదు. ఆ గాడిదకి యేసుని మోసుకెళ్ళే ఆ భాగ్యం ఇచ్చాడు ఆయన. మనలో ఎంతమందికి ఉంది ఆ భాగ్యము? మనలో ఎంతమందికి ఉంది యేసును లోకానికి మోసుకెళ్ళగలిగిన, యేసుక్రీస్తు మాటలను లోకానికి మోసుకెళ్ళగలిగినటువంటి ఆ భాగ్యము నీకుందా? యేసును వినండి జాగ్రత్తగా. యేసు ప్రభును కన్యమరి అయినటువంటి మరియమ్మ యేసు ప్రభును తన గర్భాన మోయటానికి నిందను ధైర్యముగా తీసుకొనుంది. పెళ్లి కాలేదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యింది. పెళ్లి కాలేదు, యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనివ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకొనగా ఆమె గర్భము దాల్చింది. ఆ గర్భము దాల్చి వెళ్తుంటే ఎంతమంది నిందించారో, ఎంతమంది అవమానించారు. కానీ ఆ నిందల పడిన మరియమ్మకు మాత్రమే తెలుసు, నేను నింద పడుతున్నా. పెళ్ళి కాకముందు గర్భం దాలిస్తే ఏంటంటారండి? చెప్పరే? ఏమంటారు?
గర్భము దాల్చింది ఆ నిందను మోసుకొని వెళ్తుంది. ఆమె నిందలో ఆ మాటలు వింటూనే యేసును మోసుకొని వెళ్ళింది. యేసును మోసుకొని వెళ్తున్న ప్రతి వ్యక్తికి నింద నిశ్చయంగా వస్తుంది. నిందలు వేసిన వాళ్ళు, దేవుని పని చేస్తున్న వారి మీద నిందలు వేసిన వాళ్ళు నీకు ఇటువైపు ఉండవచ్చు, అటువైపు కూడా ఉండవచ్చు. నీవు ఆ నిందకు భయపడి యేసును మోసుకొని, యేసు మాటలు మోసుకొని వెళ్ళలేకపోతే నీకంటే భూమండలం మీద ఎవరు కూడా దురదృష్టవంతులు ఉండరు. నీవు యేసును నింద అయినా, కష్టమైన, శ్రమ అయినా సరే యేసు కొరకు నిలబడుతూ యేసును మోసుకొని వెళ్తూ లోకానికి పరిచయం చేయగలిగిన ఈ సందర్భంలో ఉన్నాము. దేవుడు ఆ గాడిదకు యేసును మోసుకొనగలిగిన మహాకృప ఆ గాడిదకు అనుగ్రహించాడు. నీకుందా కృప? నీకుందా అదృష్టం? నీకుందా భాగ్యం? మాకెందుకులండి, పాస్టర్ గారు చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? పాస్టర్ గారు చేసుకుంటారు. ఓకే, మీరు విడిచిపెట్టండి. మేం చేస్తే దేవుడు మాకు జీతం ఇస్తాడు, మీరు చేస్తే దేవుడు మీకు జీతం ఇస్తాడు. ఎవరు పని చేస్తే పనివానికి జీతం ఎవరిస్తారు? పని చేస్తేనే జీతం వస్తుంది. పని లేకుండా జీతము రాదు. పని లేకుండా జీతం రాదు. ఇంట్లో కూర్చుంటే జీతం ఎవడని ఇస్తాడా? మీకు అలాగ ఇస్తున్నారేమో, అందరూ చెప్పరే, మాట్లాడరే. దేవుడు కూడా ఆశీర్వాదం అనే జీతము, మేలనే జీతము, స్వస్థత అనే జీతము, ఐశ్వర్యం అనే జీతము. దేవుని పని చేయకుండా మీరు దేవుడి దగ్గర నుంచి ఆశ పడకండి. రక్షణ ఒకటే దేవుడిచ్చే, ఉచితంగా ఇచ్చేది. రక్షణ ఒకటే ఫ్రీగా ఇచ్చేది. రక్షణ భాగ్యము తప్ప భూ సంబంధమైనవి కానీ పర సంబంధమైనవి కానీ కష్టపడితేనే, దేవుని పని చేస్తేనే ఆ ఆశీర్వాదంలో పాలిభాగస్తులు అవుతారు. లేకుండా అబ్రహాము కూడా క్రియలు లేకుండా అతడు ఆశీర్వాదాన్ని చూడలేదు. అబ్రహాము కూడా క్రియల మూలమున నీతిమంతుడయ్యాడు. క్రియల మూలమున ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. క్రియల మూలమున ఆ యొక్క విశ్వాసులకు తండ్రి అయ్యాడు. క్రియలు లేకుండా గాలి కబుర్లు చెప్తూ గాలి కూర్చొని దేవుడా దీవించు, దేవుడా ఆశీర్వదించు అంటే ఎక్కడో దొంగతనం చేసి పక్కింట్లో డబ్బులు తెచ్చుకోవాలి తప్ప దేవుడు నీ కష్టాన్ని ఎరిగి ఊహించకుండా నీకు సహాయము చెయ్యడు. నీకు అవసరమైతే పక్కింట్లో దొంగతనం చెయ్యాలి తప్ప నీ అవసరం తిరిగి దేవుడు నీకు సహాయం చేయడు. ఎందుకంటే నువ్వు అది పని చేయలేదు కనుక నీకు జీతం అక్కడి నుంచి రాదు. కష్టపడకుండా జీతం వస్తుందా? రాదండి. రెండో సందర్భము, ఆయన ఊరేగిన గాడిది ఆయనది కాదు, అది కూడా వేరొకరిది తీసుకుని వచ్చాడు. జాగ్రత్త వినండి. తనను కనిన మర్య లేదా తనను మోసిన ఆ గర్భము సృష్టికర్త అయిన తండ్రికి ఉన్నటువంటి భార్యగా కొంతమంది. శనివారం ఆరాధన కొన్ని చోట్ల జరుగుతుంది. శనివారం ఆరాధన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. శనివారం ఆరాధనకు వచ్చిన వారు ఒక విషయాన్ని మీకు చెప్తారు. చివరి 2-3 వారాలు అయిన తర్వాత, నెల అయిన 2 నెలలు అయిన తర్వాత ఒక మాట చెప్తారు. మనందరికీ తల్లి ఉందని చెప్తారు. తల్లి లేదండ్రి, తల్లిదండ్రులు లేనివాడు ఆయన. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. సృష్టికర్త అయిన తండ్రికి భార్య ఉందని ఇక్కడ నుంచి ఒక 4-5 మా దగ్గర ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి. వీరు ఆకర్షించబడి మనకి తల్లి ఉందని చెప్తారు. తల్లి ఎక్కడ లేదండి. తల్లి తండ్రి లేనివాడు యేసు ప్రభు. భూమి మీద మరియమ్మను ఒక తల్లిగా పెట్టుకున్నాడు కానీ ఆమె అందుకే తల్లిగా, సొంత తల్లి కాదు. ఆమె సొంత తల్లి కాదు. ఎందుకు సొంత తల్లి కాదంటే సృష్టికర్త అయిన దేవుడు తన సొంత కుమారుడని రాశాడు. యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అయిన దేవుడు సొంత తండ్రి. భూమి మీద అయినటువంటి ఆయన భూమి మీదకి రావాలి కనుక అలాగా ఆయన నిర్ణయించాడు, నిశ్చయించాడు. దయచేసి మీరు ఆ పరలోకంలో ఒక తల్లి ఉంది, ఆ పరలోక తల్లికి యెరూషలేము అని పేరు ఉంది అని దొంగ బోధ విశాఖపట్నంలో మొదలెట్టింది. దయచేసి మీరు నమ్మకండి. ఆయనను కనిన మరియ ఆయన సొంత తల్లే కాదు. ఆమెను ఏర్పరచుకున్నాడు యేసును మోసుకెళ్ళడానికి. ఆ గర్భము తండ్రి అయిన దేవుని భార్యకి లేదు. తండ్రి అయిన దేవుడికి భార్య లేదు. ఒకవేళ అలాగుంటే అది వేరు క్రమము. ప్రియులారా దయచేసి జాగ్రత్త. ఆ గర్భము, మోసిన గర్భము ఓకే, రెంటెడ్ వన్. రెండవది, యేసు ప్రభును మోసుకెళ్ళిన గాడిదే ఆయనది కాదు. తర్వాత ఆయన పస్కాని భుజించాడు, ఆ మేడగది ఆయనది కాదు. ఆయనకంటూ భూమి మీద సొంతదంటూ ఏదీ లేదు.
ఏది యేసు ప్రభుది సొంతము, సంపాదించుకునేది, కొనినది, అర్థమవుతుందా? అది ఏది కాదు. కానీ సమస్తము ఆయనదే. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, భూమి మీద ఉన్న సమస్తం ఆయనదే. కానీ అన్నీ ఉన్నా సరే భూమి మీద రిక్తుడుగా నడిచాడు. ఆ ప్రేమను లోకానికి పరిచయం చేయవలసిన సందర్భంలో ఉన్నాము. కడుపు దేవుడిగా కడుపు మేపే చూసుకొని కూలి పనికి వెళ్ళిపోయి, నాలుగు పనికి వెళ్ళిపోయి, ఉద్యోగానికి వెళ్ళిపోయి, వ్యాపారానికి వెళ్ళిపోయి దేవుని పనిని దయచేసి పక్కన పెట్టకండి. 4వ సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 23:50 23:50 త్వరగా. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు. ప్రియులారా, అతడు దానిని కిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు ఎన్నడును ఉంచబడలేదు. జాగ్రత్త. యేసు ప్రభువారు ఆ పస్కాని ఆచరించి ఆ రాత్రి యేసు ప్రభువారు తన శరీరాన్ని, తన రక్తాన్ని శిష్యులకి అప్పగించి, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరము, దీనిని తినడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటానికి తినడని చెప్పాడు. చూడమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయం 51 త్వరగా రాసుకోండి వాక్యం రాసుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. సెల్ ఫోన్ మీద, టీవీల మీద పడిపోకండి. వెళ్ళి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి యుందుము. దేవుని స్తోత్రం. ప్రియులారా, ప్రభు అన్నాడు, ఆ పస్కాని ఆచరించి, ఆ మేడగదిలో పస్కాని ఆచరించినప్పుడు అందరితో చెప్తున్నాడు, శిష్యులందరితో, నాయనా నా శరీరం తిని నా రక్తము పానం చేస్తేనే కానీ పరలోకానికి వెళ్ళాం, నిత్య జీవంలోనికి వెళ్ళము. కనుక మీ కొరకు నా శరీరాన్ని విరిచి మీకు ఇస్తున్నాను, నా రక్తాన్ని నేను మీకు ఇస్తున్నాను. లోకము కొరకై చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యండి. మనందరము ప్రభుబాలని సమీపిస్తున్నాం. ఆ ప్రభుబాలని సమీపిస్తున్నప్పుడు ఇదేదో రొట్టె ద్రాక్షారసం అనుకోకుండా, ఇది ఆయన శరీరమని, ఆయన రక్తమని దాన్ని త్రిని తాగుతున్నప్పుడు నా కొరకు విరవబడిన నా ప్రభు శరీరం, నా కొరకు చిందించబడిన నా ప్రభు యొక్క స్వరక్తము. అంతటి గొప్ప దేవుడు పశువుల సాల వరకు దిగిపోయి, పశువుల సాలలో దిగిపోయినటువంటి ఆయన ఆ శిలువ మ్రాను మీద వేలాడి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలని ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి, పశువుల సాలలో ఏ నరమాత్రుడు కూడా ఉండలేని ఆ యొక్క క్షణాలు ఆయన గడిపి నీ కొరకు నా కొరకు ఓర్చుకొని, శిలువ శ్రమలు ఓర్చుకొని, ఆ దుర్గంధాన్ని ఓర్చుకొని, మనుషులు వేసిన నిందలు ఓర్చుకొని నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలని ఆ పరలోకముల నుంచి దిగొచ్చిన ఆ ప్రభు ప్రేమను నలుగురికి ప్రకటించకుండగా, నలుగురికి నా ప్రభు నా కొరకు చేసిన ఆ త్యాగాన్ని ప్రకటించకుండగా
కడుపే దేవుడు అనుకొని ఎల్లప్పుడూ డబ్బు వెనకాతలు పరిగెడుతూ, సమస్యల వెనకాతలు పరిగెడుతూ, యేసుక్రీస్తు బిడ్డలం అనుకుంటూ, మేమంతటోళం ఇంతటోళం అనుకుంటూ, ఇంటి మీద స్టార్ పెట్టుకుంటావు, చర్చిలో స్టార్ లేకపోయినా, ఇంట్లో పెయింట్స్ వేసుకుంటావు, చర్చిలో పెయింట్స్ లేకపోయినా, ఇంట్లో చక్కగా 4 రకాల కూరలు 5 రకాల రైస్లు వండుకొని తినేసి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని బంధువులు నీకు బాగా బొవ్వెట్టిన వాళ్ళు పిలుస్తావు, లేదా నీకు బాగా బొవ్వెట్టినట్టు పోతావు. ఈ సందర్భంలోనైనా మన వీధిలో సువార్త ప్రకటించబడాలి, మన కుటుంబానికి సువార్త ప్రకటించబడాలి. ఉత్తవాడు పిలిస్తే వచ్చి కూర్చోరు మీ బంధువులు తెలుసా? రక్షణ లేనోళ్ళు మీ ఇంటికి వచ్చి ఒక 10 మందిని తీసుకొని వచ్చి నాయన ఆ బాబు కూర్చోండి అంటే భోజనం మార్కు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మేము ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటున్నామండి అని మన అన్యులను మన కుటుంబం అందరిని తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి క్రిస్మస్ మా ఇంట్లో చేస్తున్నాం రండి అంటే చక్కగా వచ్చి కూర్చుంటారు. ప్రేయర్ అయిందాక ఉంటారు, వాక్యం అయిందాక ఉంటారు. నువ్వు భోజనం పెడితే తిని హ్యాపీగా వెళ్తారు. భోజనం చూపించి, భోజనం అనే ఆ ప్రేమ విందుని చూపించి నువ్వేం చేయగలుగుతావు? నిజంగా తెలివైన క్రైస్తవుడు అయితే ఈ సందర్భంలో నా ప్రభువుని నా కుటుంబానికి నేను పరిచయం చేస్తాను. మరియా నింద ఓర్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పరిచయం చేయటానికి నిలబడింది. నువ్వు నిలబడగలవా? ఆ గాడిద తనను క్రీస్తును యెరూషలేము పురవీధుల్లోనికి యేసు ప్రభుని ఆ రక్షణ ప్రణాళికలోనికి తీసుకెళ్ళడానికి ఆ గాడిద యేసును మోసుకుంటూ, ఆ బరువైన యేసును మోసుకుంటూ ఆ యొక్క శిలువ మరణానికి ఆ బరువును మోసుకుంటూ వెళ్ళింది. గాడిద శిలువ ప్రణాళికలో ప్రధానమైన పాత్ర పోషించింది. క్రిస్మస్లో ప్రధానమైన పాత్ర పోషించగలవా? దేవుని పనిలో ప్రధానమైన పాత్రను పోషించగలవా? ఆమేన్ అన్నట్నే ఈ అమ్మ ఇటు ముక్కు మూతి తిప్పేస్తుంది, ఆ అమ్మ అటు ముక్కు మూతి తిప్పేస్తుంది. ఇల్లు ఈ అమ్మాయితో అందరికంటే ముందు వెళ్ళిపోద్ది, ఏదో దూరంగా ఇల్లు ఉన్నట్టుగా. వీళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవడం చూసారా? మీరు చూడరు. అంత బిజీ. వెళ్ళిపోవాలా, కొండ మీద పడిపోవాలా, స్టవ్ మీద పడిపోవాలి, గబగబా మేసి అలా గబగబా పడుకుంటూ పోవాలి. గబగబా తినేయాలి అంతే, తినేసి పడుకుని పోవాలి అంతే, పని అయిపోలా. కడుపే దేవుడు. ఏంటి జీవితంలో ఏదో ఒక మంచి కార్యం చేసి చనిపోవాలా? ఏదైనా దేవుడి కొరకు ఒక కార్యం చేసి చనిపోవాలా? నీ అకౌంట్లో లక్షల బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ నీ ఆత్మీయ అకౌంట్లో, నీ పరలోకపు అకౌంట్లో ఒక ఆత్మైన లేకపోతే నీకంటే నాకంటే ఈ భూమి మీద దౌర్భాగ్యపు క్రైస్తవులు ఎవ్వరు ఉండరు. నా అకౌంట్లో ఇదిగోండి పలానా అక్క సువార్త చేసింది, పలానా అన్న సువార్త చేశాడు, పలానా చోట క్రిస్మస్ ఈవెంట్లో ఆ యొక్క క్రిస్మస్ మాటలు విని మేము రక్షణ పొందామని ఏదో ఒక రోజు ఆ వ్యక్తి చనిపోయి పరలోకంలోనికి వస్తే, అయ్యా పలానా చోట క్రిస్మస్ జరిగింది, ఆ క్రిస్మస్లో మేము దేవుని మాటలు విని రక్షించబడ్డామని అంటే ఆ అకౌంట్ నీ సీక్రెట్ అకౌంట్ అవుతుంది. అప్పుడు ప్రభుని చూసి మెచ్చుకుంటాడు. ఒక పాపాత్మన స్త్రీ విలువైన అత్రపుడి తీసుకొచ్చి యేసు పాదాల మీద పోసి ప్రోక్షించి అన్నది, ఓ యేసు ప్రభు యొక్క భూస్థాపితన ఆ యొక్క కార్యక్రమములో, ఆయన మరణములో ఆమె పాలిభాగస్తులైంది. ఇలాగ ఎంతో మంది దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులయ్యారు. వారి పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఏదో ఒక విధంగా దేవుని పనిలో పాలిభాగస్తులయ్యారు. నువ్వు నిల్చుంటావా? క్రిస్మస్ కోసం నువ్వు నిల్చుంటే నిశ్చయముగా నువ్వు నీ పిల్లలు దీవించబడతారు. పిల్లల చివరి మాట చూడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం, 17వ వచనం. 8:17 చివరి మాట చూడండి. మనం ప్రభాలలోనికి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినదని నెరవేరెను. అవును, ఆయన మన బలహీనతలను, ఆయన మన వ్యసనములను భరించెను. మన బలహీనతలను ఆయన వహించాడు, మన పాపాన్ని ఆయన సహించాడు. ఆయన మన కొరకు సర్వాన్ని చేశాడు.
ఈ మాట ఎవరు చెప్తారు? తెలియని వారికి ఎవరు చెప్తారు? తెలియని వారికి చెప్పాల్సిన బాధ్యత. యేసు రక్తాన్ని తిని యేసు ప్రభు శరీరాన్ని భుజిస్తూ త్రాగుతున్న నీవే యేసుని లోకానికి పరిచయం చేయాలా. గాడిద లోకానికి పరిచయం చేసింది. ఆ మరియమ్మ యవనస్తురాలు లోకానికి యేసుని పరిచయం చేసింది. ఆ మేడగది క్రీస్తుని గూర్చి ఎరగలేని వాడు తన మేడగదిని ప్రభు పని కొరకు విడిది గదిగా ఇచ్చాడు. తన మేడగదిని ప్రభు యొక్క పని కొరకు విడిది గదిగా ఇచ్చాడు. మీ అందరికి తెలుసు సమరయుడు, మంచి సమరయుడు స్టోరీలో మంచి సమరయుడు ఏం చేశాడంటే యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్తున్న ఒక యవనస్తుడు పట్టబడి, దొంగల చేతులు పట్టబడి చావు బ్రతుకుల్లో ఉంటుంటే పరిసయుడు పక్క నుంచి వెళ్ళిపోయాడు, సద్దుకాడు వెళ్ళిపోయాడు, మరొక వ్యక్తి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు రక్షణ లేనివాడు, యేసుప్రభు అంటే ఎవరో తెలియదని ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క పడిపోయిన వ్యక్తికి గాయాలు కట్టి ఆ వ్యక్తిని తన రథం మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? తన రథం మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు? భోజనము పెట్టే వాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? ఓయ్ చెప్పండరా, ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? త్రోవలో ఎక్కడో పడిపోయాడు, దెబ్బలు తిన్నోడు. ఇతను తీసుకొని వెళ్ళి ఆ పూట కూలి వాని ఇంటి దగ్గర చేర్చాడు. పడిపోయిన వ్యక్తి రథం మీద వెళ్తున్న వ్యక్తికి ఫ్రెండాస్ చెప్పండి, తెలిసినోడా? చెప్పరే, తెలిసినోడా? ఆయనైనా ఒక సంఘ సభ్యులా? ఆయనైనా ఒక ఊరోలా? ఆయనైనా కలిసి కాలేజీలో చదువుకున్నారా? చెప్పరే. అపరిచితమైన వ్యక్తి పడిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. దేవుని దగ్గర నుంచి లోకంలో కలిసిపోయిన వ్యక్తిని తన రథం మీద ఎక్కించుకొని మరలా భోజనం అనగా దైవికమైన వాక్యం అనే ఆహారము పెట్టే చోటకి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు. భోజనం అంటే తిండి బువ్వ కాదండి, ఆత్మీయ ఆహారం, జీవాహారము. వాక్యం అనగా ఆహారము. ఆ వాక్యమైన ఆహారం పెట్టే చోటికి తీసుకొని వెళ్ళాడు. మరి మీ రథాలు ఉన్నాయి, మీకు 2 చక్రాలు ఉంటాయి, దానికి 4 చక్రాలు ఉంటాయి, దానికి 3 చక్రాలు ఉంటాయి. మీకు మంచి మంచి రథాలు ఇచ్చాడు. ఆ రథాల్లో గడ్డేసి మేపాల గుర్రాలి. కానీ ఇప్పుడు తుర్రమంటే పెట్రోల్ పడిపోద్ది, నువ్వు నొక్కితే చాలు బండి వెళ్ళిపోతుంది, నువ్వు తోలని అవసరమే లేదు. నీ వాహనాన్ని ప్రభు పని కొరకు వాడుతున్నావా? ఆ సమరయుడు తన వాహనాన్ని ప్రభు పని కొరకు వాడాడు. మనకు అన్నీ ఉంటాయి, కానీ ప్రభు దగ్గరికి ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ ఒక ఆయన సౌండ్ సిస్టమ్ కొంత బాక్స్ కొని తెచ్చాడు. వాళ్ళకి ఎక్కడో చాలా బంధువులు ఉన్నారనుకోండి, ఆ బాక్స్ తెచ్చి ఇచ్చాడు. అచ్చ అది చర్చిలో వాడబడకూడదు, మా ఇంట్లో వాడబడాలని పట్టుకొని పోయారు. అప్పుడు అనుకున్నాను, ఈ భార్య భర్తలు ఇక ఎప్పుడు మందిరంలో ఉండరు. ఎవడైనా మందిరం తీసుకొచ్చింది బట్టుకెళ్ళి ఇంట్లో వాడుకుంటాడా? ఇంట్లో వాడబడింది ఎవడని తెచ్చి మందిరంలో వాడుకుంటారు. కానీ చూడండి ఎంత తెలివైన వాళ్ళు, ఎంత పొదుపో తెలివో చూడండి. మా అయితే అది ఒక 10,000 ఎంతో ఉంటుంది. చెప్తున్నాను, అది పట్టుకెళ్ళిపోయారు. నేనేమనుకుంటున్నానంటే మన వాహనాలు కానీ మన వస్తువులు కానీ మనము కానీ దేవుని పని కొరకు వాడబడాలి. ఆ గాడిద వాడబడింది, ఆ గది వాడబడింది, మరియమ్మ గర్భము వాడబడింది. తొలిచిన సమాధి రాయ ఎవరు? అరిమథాయి యోసేపు అన్నట్టుంటే ఆయన ఒక సమాధి తొట్టును తొలిపించుకుని ఉంచుకున్నాడు ఆయన తన కోసమని. దాన్ని ఏం చేశాడంటే, ఈ సమాధి నా కొరకు వాడబడ్డం కంటే నా ప్రభు యొక్క దేహము పెట్టడానికి వాడబడాలని ఆయన దానిని ప్రభు కొరకు ఇచ్చివేశాడు. దేవుని స్తోత్రం. పాపాత్మ స్త్రీ తన విలువైన అత్రపుడు తీసుకొని చెయ్యి, ఇది నేను వేసుకొని సెంటు కొట్టుకోవడం, సోకు చేసుకోవడం ఎందుకు, నా ప్రభు పాదాల మీద ప్రోక్షిస్తానని దాన్ని తీసుకుని వచ్చి ప్రభు పాదాల మీద ప్రోక్షించింది. దేవుని స్తోత్రం. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు ఉన్నాయి. వారు తమ ఆస్తిని, తమ వస్తువులను, తమ వాహనాలను, తమ శక్తిని, తమ బలాన్ని ప్రభు పని కొరకు వాడారండి. వారు పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డాయి, పరలోకములో కూడా వారి పేర్లు రాయబడ్డాయి. నీ పేరు పరలోకంలో రాయబడాలి, నీ పేరు ప్రఖ్యాతులు కలిగిన ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే నీకున్న దానిని ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభు పని కొరకు వాడండి. పరలోకములో మీ క్రియల వలన మీరు విశ్వాసుల జాబితాలో చేరి మీరు చేసిన దానికి ఏటట
మీరు చేసిన దానికి తిరిగి నా ప్రభువు 100 రెట్లు తిరిగి నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం.